ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ కౌలంపేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి కుమ్మరి సిరిసిల్లంతో ఉన్నాం. మరి తన రాజకీయ అనుభవం ప్రజెంట్లీ ఇప్పుడు తన క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో మరి ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారనే కోణంలో మనం తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం సార్. ఎట్లా ఉందన్న? ఇప్పుడు మీరు క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు, ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తున్నారు? క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. ప్రజలు మంచిగా అందరూ ఊరందరూ ఏకమై నువ్వు ఉంటే మంచిగా ఉంటుంది. ప్రతి పనులు కూడా చిన్నదానికి చెడుదానికి మంచిదానికి గుళ్ళు కానీ గోపురాలు కానీ ఎవరికైనా ఏమన్నా అయితే కూడా అనునిత్యం ఫోన్ చేస్తే ఫోన్ ఒకటేసారి 2 రింగులు లేపి సమాధానం ఇచ్చి అక్కడ ఏ స్పాట్ ఏముందా అని అక్కడ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటాం. అంటే నువ్వే ఎందుకు ఉండాలి సర్పంచ్గా? నీకెందుకు ఓటేయాలి? నాకెందుకు ఓటేయాలంటే నాకు ఒక ఆశ ఉంది. నేను ఆల్రెడీ చిన్నప్పటి సార్ ప్రజాసేవలే ఉన్నా. నాకు 2004 సంది జగ్గారెడ్డి కౌలంపేటకు ప్రచారంకి వచ్చి ఉండే. ఓకే, అప్పుడు నేను కొంచెం స్కూల్ పోయేసేది ఇట్లా బర్రెలు కట్టేస్తే అది ఇంతగా పబ్లిక్ ఎందుకు అనేసి చూస్తే వీడికే మా ఇంటికాడికి కొంచెం ఇక్కడ మా పుషమకుడు ఉంటుంది, వీడికే చూస్తే రోడ్డు దాకా పబ్లిక్ ఉండే. అది నాకు ఇంత ఉన్నదా అన్నట్టు అప్పటి సంది నాకు జగ్గారెడ్డి అంటే ప్రియాభిమానిగా. అంటే జగ్గారెడ్డి అంటే అభిమానమా, లేకపోతే హోదా ఉంటే మనకి ఇంత ఫ్యాన్లు పబ్లిక్ ఉంటారని? హోదా జగ్గన్న ఉన్నా జగ్గన్న లేకున్నా ఓన్లీ టీజేఆర్ అనే వర్గానికి జగ్గన్న అభిమాని అంతే. జగ్గారెడ్డికి అభిమాని, ఏ పార్టీ ఉండని ఏదన్నా ఆయన ఫ్యామిలీ మెంబర్ లెక్క నాకు ఆయన అంటే అభిమానం. ఇక ఇప్పటికీ 2004లో చూసిన తర్వాత సెకండ్ సారి ఆయన ఎమ్మెల్యేకి వచ్చేలోపు అప్పటికి నేను మూమెంట్ అయినాయిగా. అంటే ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా సిరిసేలం బ్రాండ్ పైన గెలుస్తారా, లేకపోతే జగ్గారెడ్డి బ్రాండ్ పైన గెలుస్తారా? 2 కంపల్సరీ. మన ఊళ్ళో చేసిన సేవలు మన ఆయన అప్పుడు కూడా గతంలో కూడా మన ఆయన ఏది ఉన్నా లేకున్నా మన ఆయన కూడా చాలా ప్రజలకు అందరూ తెలుసు. ఊళ్ళో అది ఇటలాయ కొడుకంటే ఒక బ్రాండు, అది తప్పులు ఎక్కలేవు పిల్లలవి అనేది ఒకటి. ప్రతి మీ ఊళ్ళో పోయి ఇంటర్వ్యూ తీసుకున్నా ప్రజలకి స్పందన ఇదే ఉంటుంది. ఏం చేశారు సిరిసేలం గ్రామాభివృద్ధి, గ్రామానికి సేవ ఇప్పటి వరకు అంటే ఏం చెప్తారు మీరు? ఏం నేర్పింటే మాకు చిన్న ఒక మా గల్లీ ఉంది, కుమార్ గల్లీ. అందులో కొంచెం మాకు ఒకసారి నెంబర్ అవకాశం వచ్చి ఏకగిరి నెంబర్ అయినాయి. మా అమ్మ నెంబరు దానికి మా అమ్మ అయినాక నేను మా అమ్మతో పాటు నిత్యం ఉండి ఏ పనులైనా కానీ ఇప్పుడు నేను ఎక్కువ చేసుకున్నా అంటే నాకు గుళ్ళకు పోవడం ఎక్కువ బాగా ఇష్టం. రెగ్యులర్గా నేను ఇప్పుడు 2006 నుంచి రెగ్యులర్గా గుళ్ళకి వెళ్తూ ఉంటాను. ఏ పని ఉన్నా అర్జెంట్ ఉన్నా మీరు వచ్చిన కొంచెం ఆగినా కానీ లేకపోతే గుడికి పోయిద్దాం అనుకున్నా. అట్లా తాను చేసినందుకు ఫస్ట్ గుడికి పోయి వచ్చేది నాకు ఒక భక్తి ఎక్కువ. అంటే కామనే కదా, ఇప్పుడు అందరికీ దైవ దర్శనం చేసుకోవాలనేది కామన్ పీపుల్ కూడా ఉంటుంది అందులో మీరు. కానీ మీరేమన్నా టెంపుల్స్ అటువంటి ఏమన్నా కట్టించడం అటువంటి ఏమైనా చేశారా? అయితే మేము నెంబర్ వచ్చినాక నాకు అదృష్టం ఏంటంటే కొంచెం మా తన అంటే బిజినెస్ చేస్తారు ఒక అతను విలేజ్లో కళ్ళు అవన్నీ. అదే ఒక కొంచెం 7 lakhs వచ్చినాయి. నేను నెంబర్ కదా అని చెప్పి ముంగటున్నా. నాకు మా ఉన్న బాడీలో కూడా కొంచెం ఎవరు టైం ఇచ్చి అట్లా స్పెండ్ చేసేటోళ్ళు ఎవరు లేకుండా. ఇంతకుముందు ఉన్న గతంలో ఉన్న సర్పంచులు వాళ్ళందరూ సర్పంచ్ ఉప సర్పంచ్ అందరూ ఉండి చేసేటోళ్ళు. నేను ఇట్లా నెంబర్ ఉన్నా కానీ అది ఈయనం వస్తుంది అని చెప్పి ఊళ్ళో పెద్ద మనుషులు అన్నల గుడి కట్టిద్దాం చిన్న ఉంది అని చెప్పి మేమేం చేసినా ముంగటోటి ఎట్లా అని చేసి అన్నల గుడి కట్టిద్దామని చెప్పి ఆ వచ్చిన పైసలు దగ్గర తీసుకొని అదే బాడీ త్రూ అందరు బాడీ కానీ విలేజ్ పరంగా తీసుకుంటే అదే ప్లాన్ చేస్తారన్నారు. పెద్దలందరూ నా మీద నమ్ముకుంటారు. ఏదైనా కానీ గులకొట్టినాక అందరం కలిసి చందా చేసి ప్రతి ఒక్క మనుషుల దగ్గరకు పోయి చందాలు తీసుకొచ్చి 7-8 లక్షలు కల్లోలు ఇచ్చే దాన్ని తీసుకొని 50 లక్షల గుడి కట్టుకున్నా. ఓకే, ఇప్పుడు గతంలో ఉన్న మైనార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా ఉండే ఇప్పుడు ఆయన ఒక హిందూ టెంపుల్ కట్టిండంటే కొంచెం ఒక బెటర్ ఆప్షన్ తీసుకుందాం. ఇప్పుడు దాని కోణంలో తీసుకుంటే ఇప్పుడు మన హిందువులు కూడా ముస్లిమ్స్కు క్యాండిడేట్కు ఓటేయారని ఏం గ్యారంటీ? ఇప్పుడు మీరు కూడా ముస్లిమ్స్కు ఏమన్నా దర్గాలే కానీ అటువంటి అని చేస్తారా? బరాబర్ ఏమంటున్నా అతనే కట్టినా అని చెప్పి చెప్పుకోవడం తప్పే కాదని నేను అంటాను. వాస్తవంగా అందరం ఇప్పుడు ఆయన ఫ్యానల్ నేను, ఆయన ఫ్యానల్ నా ఫ్యానల్ ఆయన్ని అందరం కలిసి ఒక గ్రామ పంచాయతీ ఉన్నామంటే ఒక 8 మంది వార్డు మెంబర్లు, ఒక సర్పంచ్, ఒక ఉప సర్పంచ్ బాధ్యత వహిస్తున్నాం. అది ప్రేరు మాది, నేను అని చెప్పవద్దు కానీ నా అందరము అని చెప్పాలి. గ్రామ ప్రజలు లేని అవుతుందా? హనుమాన్ టెంపుల్ మాత్రం ఆయన కట్టిలేడు, అందరు కలిసి కోఆర్డినేషన్ బరాబర్ ఆయన అనుకున్నా రేపు పోయి ఆయన అనుకున్నా బరాబర్ ఉండాలి. నేను దానికి ఆయన చెడు అని అంటలేను అని మంచిగా ఉన్న వాస్తవంగా పర్టికులర్ చాలా ఊళ్ళో ఉన్న ప్రజలకి తెలుసు. దానికి ఎక్కువ ముఖ్యమంటే శ్రీరామ్ పెద్దగానే ఉంటాడు, ఒక పెద్ద మనిషి. ఆయన నేను అనునితం ఇవాళ ఎక్కడ పోవాలి ఆయన అబద్ధం ఆయనకి ఫోన్ చేసి పోదాం మన చంద్రలకు పోదాం వసూలు చేసుకోదాం అని అందరిని కలుపుకొని చేసినాం తప్పే ఒక్కరు కట్టించాం. కానీ
ఆ ఉన్న ప్రేయర్ మాది కాబట్టి మాకు వర్తిస్తుంది అది. అంటే ఆ ఫ్యానల్ జరిగింది కాబట్టి అది వర్తిస్తుంది. అది అది ధర్మం చెప్పాలి. ఓకే. ఆ ధర్మం చెప్పుడు మనతో కాదు. నేను ఎన్నడూ కూడా కరెక్ట్ ప్రజలలో ఉన్నాం, ప్రజలు అందరం కలిసి చేసినాం కాబట్టి ఇప్పుడు గూనోడు కానీ గుడ్డోడు కానీ ముసలోడు కానీ మూడోడు కానీ ఉంటేనే జాతర అనేది జరుగుతుంది. నేను ఒక్కనే ఉన్నా అంటే ఏం చేయలేము అది. ఓకే. అది మరి ఇప్పుడు మైనార్టీ సోదరులు మనకు ఒక దర్గా అటువంటిది ఏర్పాటు చేయాలి అని మీ దగ్గరికి వస్తే బరాబర్ మైనార్టీ సోదరులకు మైనార్టీలతోటి నేను రెగ్యులర్గా అనునిత్యం అంటే మా కంసకం అన్న కొంచెం మా ఊళ్ళో అనేది అరే ఆడతో పాటు ఉంటాడు ఆ మైనార్టీస్కి తెలుసు. అరే ఇది ఉంటే ధర్మం రా, ఇది ఉంటే కరెక్ట్ మనిషి అని చెప్పి మైనార్టీ సోదరుకి చెప్తారు. వాళ్ళ గురించి ఆల్రెడీ మా ఊళ్ళోకి ఒక వెంచర్లు తవ్వేసుకపోయారు. ఆ తవ్వల ఆల్రెడీ అన్ని వాగ్దానమైనవి మా పేర్లని. అది ఏమది ఇప్పుడు ఒక దర్గా మా ఈద్గా అన్నాం, ఈద్గా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మైబూసాన్లో దర్గా ఉన్నది బరాబర్. అది కాదు నేను గెలిచినాక వెంటనే మైబూసాన్లో దర్గాకే ఫస్ట్ పుట్టింగ్ వేస్తా అని చెప్పి నేను చెప్తున్నా. అది అన్ని నిత్యం మీద దాని కాడ ఉండి అది క్యూరింగ్ చేసుకోకుండా నేను పైబట్టి క్యూరింగ్ చేసే బాధ్యత నాది. ఎందుకంటే వాళ్ళు ఉన్న లేకుండా మైబూసాన్లో ఉన్నది వాళ్ళు అంటే మా ఊళ్ళో మొల్లోళ్ళు అంటారు వాళ్ళని. అలా కాందానికి వాస్తవం ఎప్పటి సందర్భం రుణపడి ఉన్నాం. వాళ్ళు కూడా మాకు బావలు మామలు అల్లుళ్ళు అని ఇదే విధంగా పోతాం. కానీ మనం ఈ రాత్రి పోలేము. అది కాని పని. ఊళ్ళో గీలింగ్ అనేది లేదు. ఉన్న సమరాజ్యం చేసుకొని నేనైతే ముంగటుండి మళ్ళీ కలుపుకపోయే మనస్తత్వం మాది. మీ ఊళ్ళో వెళ్ళి ఇంటర్వ్యూ ఎక్కడ తీసుకున్నా ఇదే బరాబర్ ఉంటుంది సార్. అది ఇప్పుడు ఏం బూస్ట్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు కౌలంపేటకు మీ ద్వారా మీరు ఇప్పుడు మీరు ఫ్యానల్గా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన కూడా ప్రచారం చేసుకుంటారు. ఇలా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అని అనుకుంటారు. ప్రజలు నమ్ముతారా మీరు ఇద్దరికి కూడా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. టీజీఆర్ చెట్టు కింద పనిచేసింది. కేవలం ఎవరంటే ఫస్ట్ ఒక మాకన్నా ముందు ఉండే వాళ్ళ తర్వాత నేను ఇంటర్ అయినాక జగ్గన్న ఓడిపోయినా గెలిచినా ఒకటే పార్టీ. ఇప్పుడు జగ్గన్న టీఆర్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంది. 10 ఏళ్ళు కూడా ఆపోజిటే ఉన్నాం. ఆపోజిట్ ఉన్నా నా పని నేను చేసుకుంటూ ఓన్లీ టీజీఆర్ జగ్గారెడ్డి అనే వ్యక్తికే మేము పనిచేసినాం తప్ప మా సార్కు తెలుసు, మాకు తెలుసు, ఊళ్ళో గ్రామ ప్రజలకు కూడా ఆపోజిట్ పార్టీ టీఆర్ఎస్ క్యాండిడేట్స్ కానీ బీజేపీ క్యాండిడేట్స్ కానీ ఈ అందరూ ఆల్ పార్టీస్ క్యాండిడేట్కి తెలుసు. అది శ్రీశైలంగా ఒక్కడే ఉన్నాడు రా, ఆ పార్టీలో చేసిండు ఒకడే. మీరు ఎవరికి ఉన్నారు ఇంతకుముందు కూడా ఒక ప్రశ్నలు వచ్చి ఆడినాను మీతో ఎవరు కాంగ్రెస్ ఉంటేనే జగ్గారెడ్డిని పట్టుకుని పాకలాడిన వ్యక్తి ఒక్కడే అని చెప్పి ఈ ఊళ్ళో ప్రజలకి తెలుసు. కాంగ్రెస్ అభ్యర్థి ఇలా వాళ్ళు గెలిస్తే శ్రీశైలం అని చెప్పి 1000-2000 మంది కూడా జగ్గన్న ప్రకటన చేసేసింది ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు శ్రీశైలం ఏదైతే నీతి నిజాయితీ పరుడని ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు గతంలో కూడా ఏం జరిగింది అనేది మీకు తెలుసు. మరి గత పాలకులు ఏం చేశారు? మరి కబ్జాలకు ఏమైనా ల్యాండ్ ఏమైనా అక్యుపై జరిగిందంటారా? లేకపోతే మీరు రేపు గెలిచిన తర్వాత ఏమైనా కబ్జాలు చేయాలదలుచుకుంటున్నారా? ఏం చెప్పబోతారు? కబ్జాలు అనేది మన బ్లడ్లో లేదు. మనం అనునిత్యం ప్రజలకు ధర్మంగా పనిచేయడమే మన లక్ష్యం తప్ప కబ్జాలు చేసేటోళ్ళు చేసిరీడ. ఇంతకుముందు ఉండే టెంపుల్స్ జాగా ఉండే వెంకటేష్ టెంపుల్ అని ఉండే చేసిరు, దాని రిజిస్ట్రేషన్ వేరే సంతకాలు పెట్టారు, అన్నీ చేసిరు. అలాగే మనం లేవు. అయినా ఎంబడి నేను ఉంటా అని చెప్పి మా గ్రామ ప్రజలు అనుకుంటే నేనైతే ఉంటే సార్ తడిబట్టలతో తాను చేసి గుడి ఎక్కుతాను నేను చెప్పిన. కానీ మనం మనకు అసలు నాకు బిజినెస్ చేయడం రాదు. నాకు ఎక్కువ కుంభకోణాలు ఏడేమి సేమ్ వెళ్తుంది అనేది నాకు ఆలోచన లేదు. నా ప్రజలు ఒకటే, నా బిజినెస్ నాకు దేవుడు ఆర్థికంగా మా నాయన కష్టపడగా మేము కష్టపడగా మాకు హ్యాపీగా రోజు బిజినెస్ నడుస్తున్నాం. నా టిప్పర్స్ వెహికల్స్ ఉంటాయి. అవి మా తమ్ముడు ఉన్నాడు, మా అన్న ఉన్నాడు. మనిషికో బిజినెస్ మా దారి చూపెట్టి మా డాడీ మాకు మా ఇల్లుకు మేము ఇవాళ స్థాయిలో ఉన్నామంటే మా డాడీ. దానికి మేము కూడా ప్రజలలో మా నాయన విట్టలాయ కొడుకులు అంటే అరే కరెక్ట్ 20 అని ఒక 60 ఏళ్ళ పెద్ద మనిషి కూడా వాల్యూ ఇచ్చి మాట్లాడదు, వాల్యూ తీసుకునే పద్ధతి. ఓకే. ఇప్పుడు ఏదైతే డివోషనల్గా అంటే టెంపుల్ కట్టే దానిలో మీ ఫ్యాన్లలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అందరం కలిసి చేశామని మీరు భారత ఉన్నారు. మరి ఇప్పుడు ఏదైతే వెంకటేశ్వరకు సంబంధించిన స్థలం కూడా కబ్జాల అందులో మీ హస్తం లేదని మీరు ఎట్లా అంటారు? సరే వాస్తవమే, ఇది మాట వస్తామే. ఎందుకంటే నేను అనునిత్యం వాళ్ళు ఎమ్మడి ఉంటుంటి, వాళ్ళు క్యాండిడేట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎమ్మడి ఉన్నా కాబట్టి మా మీద మా హిందువులు సోదరులు అరే ఈ రోజు నాకు చెప్పలేదు. అయినా నేను దేవుడే ధర్మం దేవుడే చూపెడతారని చెప్పి నేను మాత్రం వాళ్ళు ఇక ఆడికి ఎంఆర్ఓ దగ్గర కానీ కడిగి మాత్రం ఉంది రాటి కూడా నేను ఆడికి పోయినా ప్రజలు చేసినా నేనైతే తప్పు చేయలేను. తప్పు చేసిన మన సోదరులు అనుకుంటే నేను దానికి బరాబర్ మీ ఏ శిక్ష అనుభవిస్తే దానికి శిక్షకు అనుభవిస్తానని కూడా చెప్పిన. తర్వాత ధర్మం అనేది మెల్లగా తెచ్చింది. నా పేరు నాకు అట్లా ఉంది సార్. తెలిసిపోయింది ఇప్పుడు ఎవరు ఇలా కబ్జా చేసిరు ఏం లేదని అది డెఫినెట్గా అందరు తెలుసు, ప్రజలకు అందరికి తెలుసు. ఓపెన్
ఓకే, ఇప్పుడు మీరు ఫుల్ టైం మీరు బిజినెస్ మ్యాన్, ఓకే సార్. టోటలీ బిజినెస్ మ్యాన్. మీకు ప్రజల సర్వీస్ చేయడానికి మీకు ఎక్కడ టైం ఉంటుందని మీరు ఇప్పుడు సర్పంచ్గా కాంటాక్ట్ చేస్తున్నారు? అయితే నేను బిజినెస్ మ్యాన్ సార్. నాకు సూపర్ మా సొంత బొమ్మలు అంటే కొంచెం మా ఫ్యామిలీలో ఉంటారు దాబాల కౌంటర్ల మీద కానీ, మా అల్లుడు మా అక్క వాళ్ళ చుట్టాలు మా ఫ్యామిలీ ఉంటారు కాబట్టి నేను మా అన్న తమ్ముడు అయితే ఫుల్ టైం బయటకి ఇస్తారు. నాకు నా సొంత మా బొమ్మర్దులు నాకు ఫుల్ టైం మా బొమ్మర్ది మొత్తం వెహికల్ చూసుకుంటారు. నాకు ఇంకా వేరే పని ఏం లేదు. నేను ఇప్పుడు ఈ వార్డ్ నెంబర్ ఉంటేనే ఊళ్ళో ఉండి, ఇప్పుడు ఊళ్ళో మీరు ఇంటర్వ్యూ తీసుకున్నా కానీ హనుమల గుడి కట్టడానికే అన్నం అంటే నాన్ వెజ్ నా ఒక మొక్కు కాదు, ఒక కోరిక. వాళ్ళని బతినా నేను కూడా అప్పుడు ఉన్న సర్పంచ్ కూడా వాళ్ళు ఎక్కువ వాళ్ళు ముస్లిం మతం కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోకుండా అన్న రావాలి మీ సహకారం కావాలి అని చెప్పి వాళ్ళు ఇద్దరు ముస్లిం మతంలో వాళ్ళకి సపోర్ట్ తీసుకొని ప్రతి ఒక్కరు సార్ ఊళ్ళో వసూలు చేసి మాది కూడా మన కంపెనీలలో తీసుకుపోయి పైసలు ఇప్పించారు. నీకు దాని కాలాన్ని తప్పు చెప్పలేదు, నాకు ఉన్న వాస్తవం చెప్తా సార్ నేను. ఓకే, ఇప్పుడు మీ గ్రామంలో బయట జనాలు ఎక్కువ ఉంటారు ఇక్కడ, అంటే అదర్ పర్సన్స్, అంటే వేరే గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ కంపెనీలో ఎంప్లాయ్ చేసి బయటికి వెళ్ళి వచ్చి మీ ఊర్లో బతకడానికి చాలా ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకు ఏమి హామీ ఇస్తారు, వాళ్ళకి ఏం చెప్పిపోతారు? వాళ్ళకి ఏమి హామీ ఇస్తాం సార్? వాళ్ళకు ఉండనీకే మనం ఊళ్ళో ఎవరు కిరాయిలో వచ్చినా ఎవరు బతకడానికి వచ్చినా మనం ఇయ్యాల ఈ ఊరుకొని కాకపోతే ఇంకో ఊరుకోతాం. అరే క్యారే తూ హుషారు కర్రా, క్యారే తూ నకరా కర్రా, ఏమ్రా నువ్వు హుషారు చేస్తున్నావా, నువ్వేమ్రా నకలు చేస్తున్నావా అని దౌర్జన్యం కూడా అసలు రాని ఊళ్ళో ఎవరు వచ్చినా బతకడానికి వస్తే వాళ్ళకి వెల్కమ్. ఏదున్నా వాళ్ళకు ఏదైనా అవసరం ఉన్నా కానీ వాళ్ళకు అనుమతి చేసిస్తాం. ఓకే, ఇప్పుడు గతంలో పాలకుల మండలిలో మీరు కూడా ఉన్నారు. ఓకే, మరి అభివృద్ధి అప్పుడు బాగా జరిగిందంటారా, లేకపోతే ఇంకా అప్పుడు మీరు చేసినప్పుడు కుంటుపడింది అంటారా? ఇంకా దానికన్నా ఎక్కువ ఇప్పుడు మీరు అభ్యర్థిగా ఉంటే ఇంకా అభివృద్ధి ఇంకా బాగుంటుంది అంటారా? అభ్యర్థి అంటే ఇప్పుడు మా దాంట్లో మేము చేసింది ఇప్పుడు జరిగింది పెద్ద ఎక్కువ ఇన్ని లక్షల పనులు కాదు. గతంలో రాజేందర్ రెడ్డి ఉండే, ఆయన పేరులో ఐఐటి వచ్చి ఉండే, జగన్ తెచ్చాడు. ఐఐటి పక్కన ఉన్న విలేజ్కి ఇంత కావాలంటే అప్పుడే ఒక 2 కోట్లు జగన్ ఇచ్చిన, అప్పుడే సీసీ రోడ్లు అయినాయి సార్. ఆడికని నార్మల్గానే ఈ మోరీలు అవి ఈ 1 లక్ష వచ్చిన పని 2 లక్షలు వచ్చిన పని అయింది తప్ప పెద్ద ఏం కాలేదు. ఇంకోటి మైనార్టీ అది ఎస్సీ మన అంటే అందరు అది ఉతగా సార్ ఇదేది మన ముద్దలగడ్డ కబ్రస్థాన్ అంటే మన ఇది హిందువులు కబ్రస్థాన్కి పోయేది కూడా రథయాత్ర ఆ తువ్వ లేకుండే, ఆ తువ్వ కూడా పొద్దుగాల సంధి పొద్దుమి కదా ఉండి తినకుండా నీ తాకుండా అందరం ఉండి మండల్ అంటే మెంబర్స్ సర్పంచ్ అందరం ఉండి నేర్పించాను. కానీ నేను ఒక్కనే చేయించడం అనేది ఎక్కడ లేదు. అది వాస్తవం ఊళ్ళో ప్రజలు తెలుసు. మేము కూడా సొంత ట్రాక్టర్లు అవి కూడా పెట్టి తవ్వేపించినాం. మన ఇప్పుడు ఎస్సీ మశాన వాటికి పోయేది ఉన్నది. ఎస్సీ మశాన వాటికి పోయేది మా ఊళ్ళో కొంచెం అంటే ఒక బిజినెస్ మ్యాన్ వచ్చిండు, కొంచెం వేరే దిక్కు మట్టి తీసుకుపోయి ఈ రోడ్ వేపిస్తారంటే కూడా అది ఊళ్ళో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి గ్రామంలో ఉన్న ప్రజలకు డప్ప సపోర్ట్ చేసి పిలిపించి రైతుల సలహా తీసుకొని ఇట్లా రోడ్ వేసాం రైతు పోయేది ఎస్సీ మశానాటికి అని చెప్పి అందరం కలిసి నువ్వే చేసిన తప్పితే నేనే చేసిన నా ప్రేరే చేసిన అని చెప్పడము అది తప్పు. ప్రజలు గమనిస్తారు. ఓకే, శ్రీశైలం గారు, ఇప్పుడు మీ మేనిఫెస్టో ఏముంది, ఏం పెట్టుకున్నారు, ఏ గోల్ పెట్టుకొని మీరు క్యాంపెయినింగ్కి వెళ్తున్నారు, మీరు యువతకి ఏమి చెప్తున్నారు, సంక్షేమంకి ఏం చెప్తున్నారు, ఏం కాన్సెప్ట్ తోటి మీరు రేపు పొద్దుగాల ఓటు అడుగుతారు చెప్పండి. అయితే నా కాన్ఫిడెన్స్ ఒకటే సార్, నేను చేసిన మంచి పనులు నాకు నేను ఫస్ట్ చేయబోయింది ఏంటంటే మనిషి ఆపద ఉందంటే ఆది రాత్రికి ఫోన్ చేస్తా సార్. భయం అనేది ఎక్కడ బ్లడ్లో లేదు నాకు. మనం ధర్మానికి పని చేస్తాం. అడేవాళ్ళ చంపుతాడు కానీ కోత నిలబడతా ఏమన్నా చేస్తా. ఎలా నన్ను అర్థంగా ఏం చేసినా కానీ దాన్ని నిలబడతా, పోయి తప్పుని నిలయిస్తా. తప్పు అంటే ఒప్పును ఒప్పట. నా ఇంటోడు కానీ పక్కోడు కానీ నా దోస్తు కానీ నా తమ్ముడు కానీ బంధువు కానీ ఇవ్వడన్నా కానీ తప్పును ఒప్పిస్తే ఆడ ఆపత్తి ఉన్నట్టే గడ్డ మీద తీసుకొచ్చే బాధ్యత నాది. ఏదైనా దవాఖానలో కానీ ఈడు ఉన్నట్టే ఆయన గురించి డీజిల్ ఖర్చు అయింది ఇది ఖర్చు అయిందని రూపాయి తీసుకుని కాదు. హనుమల గుడి కట్టినప్పుడు కూడా దాంట్లో తిరిగిన చెందంత పైసలు సార్, నా సొంత పైసలు డీజిలే కానీ గుళ్ళే కానీ ఛాయ్ తాగని ఆ మాట అందరూ చేస్తాను. ఎందుకంటే నాకు సెంటిమెంట్ అది. నాకు అసలు మోసాలు చేసేవాడు ధర్మం గురించి పోరాడానే, మనిషి ఆపద ఉండడం ఆదుకునే నా లక్ష్యం సార్. ఓకే, ఇప్పుడు యూత్కి ఏం చెప్తారు? యూత్ ఇప్పుడు ఎందుకంటే యూత్ అంతా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు యూత్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉన్నాయి. మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మాకు ఎంప్లాయ్మెంట్ కల్పించమని మీ దగ్గరికి వస్తే మీకున్నటువంటి పరిచయాలతోటి కంపెనీలతోటి వాళ్ళకి ఏమన్నా ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తారా? బరాబర్ సార్. యూత్ అట్లా వచ్చింది ఆల్రెడీ. యూత్ నేను ఈ వార్డ్ నెంబర్ ఉన్నప్పుడే ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టా.
ఒక వాలీబాల్ టోర్నమెంట్ పెట్టినా మా ఊళ్ళో అంటే చిన్నగా నేను పెద్దగా చేసినాం కాదు ఆ చిన్నదే అంతగా యూత్ ఇలా అన్న మనకు అది చెప్పించు ఇది చెప్పించు అని ఆల్రెడీ పాపం యూత్ కూడా మరవలేదు సార్ ఆ పిల్లలందరూ కూడా మనకు ఒక మాట ఇది పెట్టించారని చెప్పి వాళ్ళంతా వాళ్ళు ఇలా చేస్తే శ్రీశైలం గీతం మన యూత్కి ఒక ఇది చేసినాను ఇప్పుడు కూడా సార్ నాకు అధికారం దేవుడు కూడా నాకు సర్పంచ్ గెలిపించి మంచి ప్రజలు అండ ఉండి అందరు కలిసి ప్రజలు ఊళ్ళో అందరూ హిందూ కానీ ముస్లిం కానీ అందరు ఏ టు జెడ్ నాకు అందరు చేస్తే మైనార్టీ పిల్లలు కానీ హిందూ పిల్లలు కానీ మంచి ఒక ఫోర్స్ ఇట్లా ఆడడానికి ఆట పోటీలు ఆడడానికి మంచి ఏర్పాట్లు ఏడున్నా ఇంత చిన్నగా మా ఊళ్ళో పెద్ద జాగలు వేస్తారు మా ఊరు పెద్ద శివారు కాదు చిన్న శివారు ఉన్న స్థలంలో ఏదవుతారో మంచి క్రీటాన్సా అవసరం పడితే నా సొంత కొంచెం అయితే కానీ నా సొంత పైసలు పెడతా లేకపోతే మాకు జగ్గారెడ్డి ఉంది మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఏదైనా మా సార్ కాలు మొక్క ఏదో చేసి ఊరికి అభివృద్ధి చేసే పని అది లక్ష్యం సార్ అది ఇప్పుడు ఊరికి ప్రధానంగా చదువుకున్న వాళ్ళు ఒక దగ్గర కూర్చోవాలంటే వాళ్ళకు ఒక లైబ్రరీ లేకపోతే ఏదో ఒక స్టే ఒక ప్లాట్ఫారం కావాలి అటువంటిది ఏమన్నా హామీ ఇస్తారా వాళ్ళకు బరాబర్ చేస్తాం సార్ అది ఎట్లుందంటే మా ఊళ్ళో విలేజ్లో లేదు నేను ఇట్లా మన కట్ట ఉంది దాని మీద పైన ఇట్లా వాకింగ్ ట్రాక్ లెక్కేసి అక్కడక్కడ కుర్చీలు వేసి సరదాగా సాయంత్రం టైంలో పోయి మాట్లాడడానికి మా విలేజ్లకి ఇప్పుడు చెర్లకి ఇంకో తొవ్వ అయింది ఆ తొవ్వ కొంచెం ఏర్పాట్లు వాళ్ళ వెంచర్లు ఒళ్ళో డెవలప్మెంట్ కొంచెం చేసి అన్ని ఏర్పాట్లు చేస్తారు సార్ మంచిగా ఓకే ప్రధానంగా ఇది ఏదైతే అభివృద్ధి విషయం భాగంగా ఒక ఏదైతే ఆరోగ్య విషయం ఇంకో మాట్లాడుకుంటే ఇప్పుడు తర్వాత ఏదైతే ఇప్పుడు వృద్ధులు ఉంటారు కొన్ని హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ పోని స్థితిగతులు ఉంటారు తర్వాత వాళ్ళకు పెట్టుబడి లేని అందుబాటులో ఉండకపోని వాళ్ళకు మీరు ఈ వైద్య శిబిరాలు ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమన్నా కల్పిస్తారా బరాబర్ సార్ ఆది రాత్ర వాళ్ళకు ఒకవేళ అందుబాటులో లేకుండా వాళ్ళకి ఏమన్నా ఆటోలు గీటోలు కానీ వాళ్ళ నీ వెహికల్ లేకుండా నాకు ఫోన్ వస్తే నాతో ఒక 2 కార్లు అవి అందులో తీసుకపోయి అది చేస్తా మళ్ళీ ఊళ్ళో ప్రజలు పెద్ద మనుషులు ఉంటారు కదా సార్ ఆ రానోళ్ళకి కూడా నెలకు ఒకసారా నెల 15 రోజులకు ఒకసారా ఇప్పుడు మా క్యాంపు హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ నుంచి ఏదో ఒక మా పెద్ద మనుషులు కాబట్టి ఆయన ద్వారా తీసుకొచ్చి చేపేయడం కూడా జరుగుతుంది సార్ అది ఓకే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వైద్యం విద్య అనేది చాలా ముఖ్యం ఇప్పుడు స్టూడెంట్లకు ఏం హెల్ప్ చేయగలుగుతున్నారు మీరు స్టూడెంట్స్కి అయితే సార్ మా స్కూల్ కొంచెం అట్లట్లే ఉంది దాన్ని నేను ఒకవేళ సర్పంచ్ నాకు అవకాశం అందరు ఇచ్చినా నేను ఏమంటా సార్ ఫస్ట్ పని చేసేది ఈ విద్యకు వైద్యకే చేయాలి మనిషి అనేది ఇవి మంచుకుంటే మనం ఇళ్ళకల్లా మనం ఎంత దూరం మనం పోగలుగుతాం ముందు కాబట్టి మా స్కూల్లో ఇప్పుడు కొంచెం వాటర్ ఏర్పాట్లు చేస్తారు ఒక ఫిల్టర్ వాటరు అలా పిల్లలకు జర ఏది అవసరం ఉన్నా అది ఫస్ట్ ఏదున్నా స్కూల్ నీట్గా చేయడము ఆ స్కూల్కు అవన్నీ నీట్గా చేయడం బరాబర్ చేసి పిల్లలకు అవకాశం కరెక్ట్ ఏర్పాట్లు చేస్తారని చెప్పి అంటే ఇప్పుడు 7th వరకు ఉన్నట్టుంది స్కూల్ మరి దాన్ని ఏమైనా ఎక్స్టెన్షన్ 10th వరకు ఏమన్నా మీ ఎందుకంటే జగ్గారెడ్డి మీ ఫ్యానల్ మనిషి తర్వాత అధికారంలో మీ పార్టీ ఉంది దానికి ఏమైనా 10th వరకు చేసే అవకాశం ఏమన్నా అయితే 10th వరకు చేస్తాము పక్కనే మా విలేజ్ అంటే జస్ట్ ఒక మా మశాన్ వాటికి ఉంది దాని పక్కనే 10th ఉంది సార్ మారిపల్లి విలేజ్ మా విలేజ్ కమాండే కాబట్టి ఇప్పుడు విడిపోయినాయి అప్పుడు ఆ విలేజ్ పక్కన ఉంది 10th వరకు ఈ ఉన్న 7th వరకు అంతకు జాగలేదు ఎక్కువ ఉన్న కాడ బిల్డింగ్లే బరాబర్ అయినాయి ఆ ఉన్న 7th కాడికే ఈ 7th ఇక్కడ చదివి 10th అక్కడ ఆ స్కూల్ కమాండే కాబట్టి ఈ ఉన్న స్కూల్కు జర మంచిగా చేయించి జర నీట్గా చేయించేసి వాటర్ కానీ వాళ్ళకి ఏర్పాట్లు అన్ని నిమిత్తం అవి కంపల్సరీ చేయాలి సార్ అవి చేయవలసింది బాకీ ఉన్నాయి అవి చేయాలని ఒక నా తపన ఉంది సార్ ఆ తపన నేను దాన్ని కంప్లీట్ చేస్తుంది ఓకే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ అంటే చాలా ముఖ్యం అది కూడా ఇప్పుడు తాగునీరు ఎందుకంటే పొల్యూషన్ అట్లలో ఎందుకంటే ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి కొంచెం పొల్యూషన్ ఉంటుంది వీళ్ళకి ఏమన్నా వాటర్ ఆర్ఓ వాటర్ అటువంటి ప్లాంట్లు ఏమన్నా ఏర్పాటు చేస్తారంటారు నాకు అదే ఉన్నా సార్ మా ఊళ్ళో నేను ఏమనుకుంటున్నాను నేను ఇప్పుడు రాగానే వెంటనే దేవుని దయతో ఈ పిల్లలు అందరు ఊళ్ళో ఆశీర్వాదంతో పెద్దలు చిన్న ప్రతి కులాలతో అందరితోటి నాకు అందరు అవకాశం ఇస్తే నేను బరాబర్ సార్ ఒక మంచి స్థలం చూసి దావత్ అయినా పెళ్ళిళ్ళైనా ఒక వెహికల్కి అరేంజ్ చేసి వాళ్ళ ఇంటికి వాటర్ సప్లై చేయాలి ఒక వాటర్ దిగిన ఏర్పాటు కంపల్సరీ ఆన్నో ఇన్నో 2 తాళ్ళలో మెయిన్ పాయింట్లు చూసి మా పెద్దల ఊర్లో మా పెద్దల నిర్ణయానికి మా ఏమన్నా సోదరు అందరు నిర్ణయం తీసుకొని వాళ్ళు ఎక్కడ నిర్ణయిస్తామంటే అక్కడ ఏదో ఒక సొంత నిధులా లేకపోతే ఏటికైనా తెచ్చి కొంచెం మంచి ఏర్పాటు చేయాలి సార్ ప్రజలకు చేయవలసిందే ఈ కొనుక్కొని రోజు 20 రూపాయలు డబ్బా 10 రూపాయలు కొనుక్కొని వాటర్ తాగకుండా కేవలం ఈ వాటర్ తీసుకుపోయి తాగి యాడ్ చేయాలని చెప్పి నాకు ఒక కోరిక సార్ ఓకే ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ స్థలం ఉందో లేదో తెలియదు కానీ ఒకవేళ ఉంటే కమిటీ హాల్స్ కానీ లేకపోతే నిరుపేదలు పెళ్లి చేసుకోవాలంటే లక్షలలో ఫంక్షన్లో బిల్లు అంటే పే చేయలేకపోతున్నారు ఇళ్ళల్లో ఇప్పుడు సామాన్యంగా ఇళ్ళ ముందు పెళ్లిలు అయితే కామన్గా జరగడం లేదు అటువంటి స్థలాలు ఉంటే ఏమైనా ఫంక్షన్ హాల్ కానీ తర్వాత ఇవి యూత్కు సంబంధించిన ఏమన్నా మీరు చేయగలుగుతారా
బరాబర్ సార్. ఇప్పుడు మాకు ఒక బీసీ కమిటీ హాల్ అని ఉన్నది, ఇప్పుడు ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నది ఒకటి. అట్లా గవర్నమెంట్కి ఏదైనా వస్తే బరాబర్ స్థలం చూసి, ఒకటి మైనార్టీ సోదరులకు లేదు, మైనార్టీ సోదరులు కూడా బరాబర్ ఏదైనా అరేంజ్ చేసి వాళ్ళకి ఒకటి కట్టియాలి. ఎందుకంటే వాళ్ళకి ఒకటి బోర్డన వాళ్ళు కుషోకున్నా సరే ఏదన్నా సరే ఆ మైనార్టీస్ డాక్టర్ మహిళలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ డాక్టర్ మహిళ గ్రూప్ ఎవరైతే వాళ్ళని అక్కడ తీసుకొని వాళ్ళు అక్కడ ఉండే ఏర్పాట్లు కూడా బరాబర్ చేస్తాం సార్. ఇది ఊరు, ఇది హైదరాబాద్ కాదు, ఇది కాదు. ఇది ఒకరు పొద్దుగాలు చేస్తే ముఖం చూసుకొని తాత బావ అన్న మామ అల్లుళ్ళు అని కలుపుకపోయే తపన ఉన్నోనికి కావాలి సార్. ఇట్లా భేదాలు తెచ్చి అవి తెచ్చే తపనమంత లేదు. వాళ్ళకి చేస్తాం, హిందూ ముస్లిం సోదరులకి చేస్తాం. అరే ఆ ఇల్లు ఇట్లా ఇట్లా ఇల్లు వేస్తుంది అనేది వాళ్ళకి చేస్తాం, మాకు చేస్తారు. ఎవరో చెప్పిరని చెప్పి మన గీలింగ్ అట్లా ఏమి ఉండదు. అందరినీ ఎస్సీకి ఒకటి కావాలి, ఎస్సీకి లేదు. అది ఒకటి వెంచర్ ఒక స్థలం ఉంది, ఉందో లేదో తెలియదు. అదో వాళ్ళు ఉంటే అట్లా ఏర్పాట్లు ఆడొకటి ఒక 2 ఇవ్వాలి సార్. ఎస్సీకి ఒకటి, మైనార్టీస్కి ఒకటి అట్లా చేస్తే బీసీది అయిపోయింది. ఒక 2 కమిటీ హాల్స్ చేస్తే వాళ్ళకి ఏర్పాటు చాలా బ్రహ్మాండం ఉంటాయని చెప్పి నా ఒక తపన. ఓకే, ఇప్పుడు మీరు జగ్గారెడ్డి ఫ్యానల్. అవును సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మరి ఇక్కడ స్థానికంగా చింత ప్రభాకర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి మీరు నిధుల కోసమే కానీ ప్రోటోకాల్ కోసమే కానీ మీరు ఆయనను సంప్రదిస్తారా? బరాబర్ సార్. ప్రోటోకాల్ అనేది ఆ ధర్మం పార్టీ అవ్వాల్సిందే. ఎవరున్నా దాని ధర్మానికి ధర్మం ఉంటుంది సార్. ఇప్పుడు నేను సర్పంచ్ అని చెప్పి ఇప్పుడు అపోజిట్ ఉండరని చెప్పి వాళ్ళకు నాకు వాల్యూ కదా. సర్పంచ్ సీట్కి వాల్యూ ఉంటుంది, ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉంటుంది సార్. నేను సొంతంగా మా సార్ని పిలిపించుకున్నా అధికారికంగా ఎమ్మెల్యే రావాల్సిందే విలేజ్కి వస్తే బరాబర్ స్వాతం వల్ల మనం చేస్తాం సార్. ఇప్పటి వరకు మీరు మచ్చలేని నాయకుడిగా కబ్జలేని పాల్పడినటువంటి శ్రీశైలం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇవన్నిటిని ఎంకరేజ్మెంట్ చేస్తారా, లేకపోతే అటువంటి బ్లడ్లకెళ్ళి తీసేసి జెన్యున్గా బతుకుతారా? నేను ఆ వాస్తవంగా కూడా అన్ని అధికారం వచ్చిందని చెప్పి ఇష్టం ఉన్న దోసుకుని మా ఊళ్ళో లేదు కదా సార్. మనకు ఆ లక్ష్యం లేదు, అసలు చేయాలన్నా కానీ మనకు మనసు ఒప్పొస్తారు. అది మనకు దేవుడు ఇచ్చిన కాడికి మనం ఆర్థికంగా బాగున్నాం. ఒక మా దేవుడికి ఇలా మా డాడీ తప్పించిందా, మేము అందరం ఇంటబడి చాలా కష్టం సార్. మాది తాడిపత్రిలో పనుకొని బతికి పంచర్ షాప్ చేసుకుంటే బతికిన రోజులు మాది. అది వాస్తవమే. దానికి అట్లుంది బ్లడ్ రేస్ అట్లా ఏదామనేది రాదు మాకు. ఇట్లా ఊళ్ళో మూచి ఇలా పైసలు వస్తున్నాయి కదా దుబ్బమనేది మనకు రాస్తారు. అది కనపడేది అంటే మొత్తానికి అయితే జెన్యున్గానే మీరు ఈ 10లో పోవడానికి ధర్మం సార్. ప్రజల అండదండ ఉండి ప్రజల్లో అందరు పిలిచి నిర్ణయించి చేసేస్తే అది యథార్థంగా ఉంటుంది. హ్యాపీగా పడుకున్నప్పుడు కూడా ఇంట్లో సుఖంగా పడుకుంటాం. ఏమైనా ఫోన్ చేసినా సమాధానం ఇవన్నీ వస్తాయి. కానీ ఆ తప్పులు పని చేయలేము, అది మనతో కాదు సార్. ఇప్పుడు వృద్ధులు ఇంపార్టెంట్గా తీసుకుంటే వాళ్ళకు పెన్షన్స్, ఇప్పుడు వాళ్ళకైతే పెన్షన్స్ కావాలి సార్. వాళ్ళైతే కొంతమంది పోతే ఆఫీసర్లు ఉండరు అది ఫర్దర్. మరి వాళ్ళకి ఎట్లా కోఆర్డినేషన్ తీసుకుని వాళ్ళకి అందరికి పెన్షన్ వచ్చే విధంగా చేస్తే ఎట్లాంటి? అయితే వాస్తవం సార్, నేను నిన్న మొన్న నామినేషన్ వేసింది. ఇప్పుడు నామినేషన్ వేసిన నేను సర్పంచ్ కాబట్టి నేనేం చేసిన మా పెద్ద మనుషులు ఏం చెప్పినంటే, లేదు నామినేషన్ వేసినావు ఇంటింటికి పోయి కలిసి రావాలి, మళ్ళీ గుర్తొచ్చిన మళ్ళీ వస్తామని చెప్పి రావాలంటే నేను ఇప్పుడు పోతేనే ఆడాడ పెన్షన్లు చాలా మందికి రాలేదు సార్. అది బరాబర్ మా ఎమ్మెల్యే సార్ పట్టుకొని గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి అధికారులను పట్టుకొని అది ఉండి చేపించుకొచ్చి అలా నెలకు ఎంతో గవర్నమెంట్ నుంచి వచ్చే పైసలు అందడమే నా లక్ష్యం సార్. ఓకే, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనము చుట్టూ గ్రామాల అక్కడక్కడ చూస్తుంటే ఇప్పుడు ఈ రోజులలో శవయాత్రలని మనం మనసులు మోసేది చాలా అరుదైనగా కనిపిస్తున్నాయి. అంతా వెహికల్ సిస్టమ్ అనేది ఉన్నది. అటువంటిది మీరు ఏమైనా స్పాన్సర్ చేయగలుగుతారా మన కవలంపేట గ్రామ పంచాయతీ? నా మనసులో ఉన్నది సార్. ఇప్పుడు నీకు ఇంతకుముందు చెప్పిన ఏమేమి చేయాలి వాస్తవంగా కూడా ఇది అయితే నేను ఒకటి ఏందనుకున్నా, నా సొంత నిధులతోటి మా నాయనమ్మది మా తాతది శివయ్య ఈరమ్మ ఉంటుంది, దాని వాళ్ళ పేరు ఏదో డొనేట్ చేసి నా సొంత నిధులతోటి నాకు కష్టపడ్డ పైసలు వాళ్ళకి అదొకటి చేపించాలన్నా సార్. బరాబర్ అది చేపించి తీరుతా. అది ఇళ్ళకాలం ఉంటుంది. మనం లాస్ట్కి వస్తే మనం పర్మనెంట్ జాగా అక్కడనే. ఓకే, ఏది ఉన్నా అదొకటి చేస్తా సార్. దాని గురించి ఏర్పాట్లు కూడా బరాబర్ చేస్తా. అక్కడ పోయినప్పుడు కొంచెం హౌజ్ లేదు, హౌజు అక్కడ కొంచెం స్నానాలు చేయడానికి కొంచెం ఉన్నది కట్టించి ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో పాలన అది ఉంది. వాళ్ళ మేనిఫెస్టో చేసిరు కానీ దాన్ని మెయింటైన్ చేస్తుండడానికి లేదు. దాన్ని ఉన్నదాన్ని సరిదిద్ది దాన్ని మంచిగా నీట్గా చేసి వాళ్ళ అండర్స్టాండింగ్ ఊళ్ళో ఇంట్లో ఏమైనా ఆ రోజు మార్నింగ్ వెళ్ళి దాన్ని నీట్గా చేపించి శుభ్రంగా ఉంచి అక్కడనే స్నానాలు చేసుకుని వచ్చేటట్టు దాన్ని ఏర్పాటు చేయాలని కూడా చాలా ముఖ్యం సార్. మనం ఇన్ని చేసినా వేరు, అది చేస్తే జన్మ ధన్యమవుతుంది సార్. అది ఒక్కటి చేస్తాం. ఇప్పుడు ఏదంటే మీ కవలంపేట ఇక్కడ చుట్టుపక్కల కంపెనీలు ఉన్నాయి కాబట్టి రోజుకు పెరిగిపోతూ ఉంది మీ గ్రామం. మరి డ్రైనేజ్ వ్యవస్థ చాలా దయనీయంగా ఉంది. మరి దాన్ని ఏ విధంగా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి? వాస్తవం సార్, మీరు మంచి మాట చెప్పారు. వాస్తవంగా మా ఊళ్ళో డ్రైనేజ్ అనేది దానికి ఇప్పుడు గతం నుంచి కూడా ఇప్పుడు మేము చేద్దామన్నా కానీ ఇప్పుడు నేనే ఈ వార్డు
ఈ వాడు నేనే మా అమ్మ వార్డు మెంబర్ కాబట్టి ఈ వాళ్ళకి చెరువు లెక్క ఇంతనే సెక్రటరీకి తీసి పెట్టడం ఉన్న సార్ వీడియోకి నేను చూపెడతా కానీ వాస్తవంగా మోరి పోవడానికి చాలా ఇబ్బంది సార్. కాబట్టి మోరి తక్షణమే గెలిచిన 2 నెలలోనే మా జగ్గారెడ్డి ఉన్నాడు, ఆయనకు 50 లక్షల కోటి రూపాయల కాలు మొక్కి ఫస్ట్ మోరి సమస్య అయితే 100% తీయవలసిందే సార్. అది మోరి సమస్య తీసుకొని అక్కడ మా ఊళ్ళోకి అది వాగులు నీళ్ళు పోయి ఎట్లా పోతాయో అలా కూడా వేస్తే చెరువులు అక్కడ వెళ్ళిపోతాయి సార్. అది మాత్రం తక్షణమే ఊళ్ళో అందరిని కూర్చోటి అది మాత్రం కంపల్సరీ అవసరం సార్. ఊరు వెళ్ళింది కాబట్టి అప్పుడు చిన్న కన్నా నీళ్ళు 3-4 వస్తున్నాయి. మేము చిన్న ఉన్నప్పుడు వచ్చే కన్నా నీళ్ళు చాలా రెంటర్స్ అయ్యారు. మేము విలేజ్ వాళ్ళమే 800-900 మంది అంటే రెంటర్స్ ఒక 5-6 మంది. ఇంకా వేరే అన్ని కిరాణాలు మొత్తం లెక్క పెడితే 2,000-3,000 మంది ఉన్నాం సార్ విలేజ్లో. వాటర్ అనేది చాలా పెరిగిపోయింది. శ్రీశైలము ఏ పనైనా ఏదైనా ఊర్లో ఏ వర్క్ ఉన్నా అన్నిటికీ ముందుకుంటాడు కాబట్టి శ్రీశైలకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం మేము. ఏదైనా గుడి కాడ కానీ కానీ ముందుకుండి ఏదైనా దైవ కార్యాలు ఏ కార్యం ఉండని మంచి చెడ్డలు ఉండని ఆయన వస్తాడు. ఆయనకు అవకాశం ఇస్తే మంచి ఇంకా బాగా పనిచేస్తాడని ఆయన అభ్యర్థిని బలపరుద్దామని మేము అనుకుంటున్నాం. ఎక్కువ శాతం ఇప్పుడు షఫీ కాకుండా ఏంటంటే ఒకసారి అవకాశం ఇచ్చారు, ఎప్పటికీ వాళ్ళ ఫ్యామిలీనా ఆయన 20 సంవత్సరాల నుంచి రాజకీయంలోనే ఉన్నాడు. షఫీ వాళ్ళ ఫాదర్ ఎప్పటికీ వార్డు మెంబరు, సర్పంచి, డీలరు అన్నీ వాళ్ళ ఫ్యామిలీకి కాకుండా ఒకసారి మన శ్రీశైలకు అభ్యర్థిని మారుద్దాం అని అనుకుంటున్నాం. 2 పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ షఫీ ఇక్కడ శ్రీశైలం ఎట్లా ఉంటుందన్న? ఇట్లా ఎట్లుంటుంది అంటే ఆల్రెడీ షఫీ 1 టర్మ్ చేసిండు. వాళ్ళ ఫాదర్ కూడా అందరికీ సేవ చేసిండు, అన్ని చేసిండు. కాబట్టి అందరూ గ్రామ ప్రజలందరం ఒక అభ్యర్థిని ఎన్నుకున్నాం, ఆయనే కుమ్మరి శ్రీశైలం. అతనికి అందరి సహకారంతో కంపల్సరీ గెలిపించుకుంటాం. బరాబరి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందజేస్తాం. సేవలు ఏమో చేశారా? సేవలు చేశారంటే ప్రతి గుడ్లకు కానీ దర్గాలకు కానీ ప్రతి ఎవరికైనా యాక్సిడెంట్లు అయినా ఏమైనా అన్నిటికీ ఫోన్ రాగానే వెళ్ళడము, వాళ్ళకి సాయం చేయడము అన్నీ చేసిండు. అన్నిట్లో కూడా మన పంచాయతీలు ఉంటే కూడా మనోడు చెడ్డోడు అని కాకుండా ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి శ్రీశైలం. ఒకవేళ శ్రీశైలం ఏం కబ్జా కానీ ఇలాంటిది చేసిందా చేయలేడు? అలాంటి కబ్జాలు చేయడానికి మా ఊర్లో కూడా వేరే భూములు లేవు, అలాంటివి చేయడు కూడా. కౌలంపేటలో ఖచ్చితంగా శ్రీశైలం గెలుస్తున్నాడండి. అంటే షఫీ ఎందుకు షఫీ ఇంతకుముందు ఇచ్చాం కదా, అవకాశం ఇచ్చాం కదా, 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం. షఫీకి ఇచ్చాం, వాళ్ళ ఫాదర్కి ఉప సర్పంచ్ ఇచ్చాం. వాళ్ళు 20 years రాజకీయాలు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. ఇప్పుడు కొత్త క్యాండిడేట్కి ఇద్దాం అనుకున్నాం ఆల్రెడీ. ఒకరికి ఇవ్వడం మంచిది కాదు కదా. ఎందుకంటే ఆయన హనుమల్ల గుడి కట్టించిన హనుమల్ అంటే మేబీ ఇప్పుడు గుళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి కాదండి. ఇది అభివృద్ధి గురించి మాట్లాడాలి మనం. దానికి ముందు ప్రిన్స్ ఇవ్వాలి. గుళ్ళు కట్టామంటే గుళ్ళు ఎవరికి సొంతం కాదండి, అందరు చెందేసుకుని కట్టిన గుళ్ళు, అందరు సమిష్టి నిర్ణయాలు. ఒక వ్యక్తి చేసింది కాదు, ఒక వ్యక్తి కులానికి సంబంధించింది కాదు, గ్రామస్తులు అందరు కలిసి కట్టిన గుడిలో అది. ఒకటి ఇక్కడ ఇద్దరు కూడా కరెక్ట్ క్యాండిడేట్లే, కాదనే సమస్య కాదు. ఇదేముందంటే ఇంతకుముందు ఆల్రెడీ పరిపాలించినో అయిపోయింది. ఇప్పుడు మీరు చేసింది ఏముంది ఏంది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా కొత్తోనికి ఛాన్స్ ఇవ్వండి. కొత్తోనికి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారు అనేది ఉంటుందా? ఎప్పటికీ నీకే రాజ్యాంగం ఉండన్నా ఏంటి? కొత్తోనికి ఇస్తే ఛాన్స్ ఇచ్చినామనుకో, మనం ఇట్లా వాడెట్లా డెవలప్ చేస్తాడు, ఏం చేస్తాడు అనేది తెలుస్తుంది కదా. ఎప్పటికీ నేనే ఉండాలి, ఇంటికి నేనే రాజునే ఉండాలి, ఊరికి రాజు నేనే ఉండాలంటే ఎట్లా అవుతుంది? ఓసారి కొత్తలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. వర్క్ మేము కూడా ఇంతకుముందు ఎక్స్ సర్పంచ్ని ఉండి మేము అందరం వర్క్ చేసినాం, చేయలేమనే సమస్య కాదు. ఏది చేసినా కానీ ఎన్ని చేసినా కానీ తక్కువనే. కాబట్టి నువ్వు చేసింది ఎంత చేసినావు, ఏం చేసినావు అది భగవంతునికి తెలుసు, ఊరోళ్ళకి తెలుస్తూనే ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ వన్కి ఇస్తే వాడు ఏం చేస్తాడనేది తెలుస్తుంది, వాళ్ళు ఏం చేస్తారనేది తెలుస్తుంది కదా. మేమైతే ఈసారి ఊరు సపోర్ట్ కొత్తోనికి ఎన్నుకోవాలనే మేమందరం ఊరందరం మార్పు కావాలనే మేము కోరుకుంటున్నాం. నా పేరు కె రవీందర్. నేను మాజీ ఉప సర్పంచ్, ఇన్ఛార్జ్ సర్పంచ్గా పనిచేసిన. గతంలో మేమందరం కలిసి రాజేందర్ రెడ్డికి చేసినాం. దాని తర్వాత మాకు సపోర్ట్ చేసిన విలేజ్ వాళ్ళందరూ మేము సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్, ఇన్ఛార్జ్ సర్పంచ్గా చేసిన. అప్పుడు 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేసినాం. ఏం చేసినాం అనేసి అంటే ఇక్కడ కనిపిస్తుంది బీసీ కమిటీ హాల్ మా ప్రేట్లోనే కట్టించినాం, శ్మశాన వాటిక మా ప్రేట్లోనే కట్టించినాం, అన్ని పనులు చేసినాం. ఇంటింటికి మొత్తం మిషన్ భగీరథ లైన్ తీసుకొచ్చినాం, భవానీ టెంపుల్ కట్టించినాం. అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా మంది యాక్సిడెంట్ అయ్యారంటే చనిపోతున్నారు. అలాంటిది అమ్మవారిని పెట్టిన తర్వాత ఒక్క యాక్సిడెంట్ లేదు. అక్కడ యాక్సిడెంట్ అయినాక 3 పల్లీల కారు కొట్టినా కానీ వాళ్ళకి ఇంత గాయం కాలేదు. ఎందుకు? అమ్మవారి దయ వల్ల. ఆ అమ్మవారు ఉండపట్టుకనే మేము ఇవాళ మంచిగా ఉన్నాం. అమ్మవారి మేలు వల్లనే ఈరోజు గ్రామ ప్రజలు ఇవ్వడం మంచిగా ఉన్నారు. ఇప్పుడు మంచి యువ నాయకుడు శ్రీశైలం అందరం కలిసి మేము సపోర్ట్ చేస్తున్నామంటే మేము గిట్ట మా పార్టీ నుంచి శ్రీశైలం సపోర్ట్ చేస్తున్నాం. శ్రీశైలం గెలిపించుకొస్తాం.
మొన్న 5 సంవత్సరాలు మాత్రము విలేజ్లో ఇంత పని కాలేదు. అప్పుడు చేసింది మేము చేసింది, గత ప్రభుత్వంలో రాజేందర్ రెడ్డి ప్రేయర్లో చేసింది, మేము చేసిన పనులే ఇప్పుడు ఉన్నాయి. కానీ 5 సంవత్సరాలు ఒక పని కాలేదు గ్రామానికి. ఇప్పుడు గిట శ్రీశైలం గెలిపిస్తాం. ఈ ఉన్న 5 సంవత్సరాలు గిట గ్రామానికి మంచి మంచి పనులు తీసుకొస్తాం. కంపల్సరీ శ్రీశైలం గెలిపించుకుంటాం. అల్టిమేట్గా మేము కోరుకునేది అభివృద్ధి. గత పాలనలో జరిగిన అభివృద్ధి కంటే మేము ప్రస్తుతానికి శ్రీశైలంని ప్రతిపాదించినాం. మేమందరం కలిసి ఆయనను గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి మేమందరం స్వయం కృషిగా కష్టపడి గ్రామాభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. శ్రీశైలంని ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేమందరం కలిసి. శ్రీశైలం పని చేస్తాడా చేయదా అనేది తర్వాత విషయము. ఇన్ కేస్ ఆయన చెయ్యకున్నా కానీ చేయించుకునే కెపాసిటీ మా దగ్గర ఉంది. ఆయన మా ముంగట ఉంటాడు. మేమందరం ఆయన విన్నట్టుండి ప్రతి ఒక్క గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రతి ఒక్క పనిని మేము చేపిస్తామని మాకు నమ్మకం ఉంది.